ఐపీఎల్ లో గత 17 ఇయర్స్ గా కప్పు లేకుండా ఏ టీం అయినా బాగా స్ట్రగుల్ అవుతున్నారు అంటే అది ఆర్సీబీనే. మరి 17 ఏళ్లగా ఒక లెక్క, ఈసారి ఒక లెక్క అనే విధంగా ఆర్సీబీ ఆడుతున్నారు. ఇప్పటి వరకు 10 మ్యాచెస్ ఆడితే దాంట్లో 7 గేమ్స్ గెలిచి డామినేటింగ్ చేస్తున్నారు. అయితే ఆర్సీబీ అండ్ వాళ్ళ ఫ్యాన్స్ అందరి డ్రీమ్ ఒకటే, మెయిడెన్ టైటిల్ గెలవాలి. అయితే ఆ మెయిడెన్ టైటిల్ గెలవడం కోసం ఈసారి ఆర్సీబీ ఎలా ఆడుతుంది, కరెంట్ టీమ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, మరి కమింగ్ మ్యాచెస్ లో ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేయాలి, ఫైనలీ ఈసారి ఆర్సీబీ టైటిల్ గెలవగలరా, ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఐపీఎల్ ఫ్యాన్ అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈసారి ఆర్సీబీ టీం చేస్తున్న పెర్ఫార్మెన్స్ లిటరలీ అవుట్ స్టాండింగ్. వీళ్ళు 2016 టైంలో ఎలాంటి కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు దానికంటే మోర్ బెటర్ గేమ్ ఈసారి ఆడుతున్నారు. దట్ ఈ సీజన్ లో ఆడిన ఫస్ట్ మ్యాచ్ నుండి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాజిటివ్ అప్రోచ్ తో ఆడుతున్నారు. ఫస్ట్ గేమ్ లో కేకేఆర్ లాంటి ఒక స్ట్రాంగ్ టీమ్ ని వాళ్ళ హోమ్ లో ఓడించారు. అలానే ఎప్పుడో స్టార్టింగ్ సీజన్ లో చెప్పక్ లో గెలిచిన ఆర్సీబీ ఆ తర్వాత లాస్ట్ 17 సీజన్స్ గా ఎప్పుడూ అక్కడ గెలవలేదు. కానీ ఈసారి చెప్పక్ లో సిఎస్కే ని ఓడించారు. ఈ విక్టరీ ఆర్సీబీకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆల్సో ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు ఇప్పటి వరకు ఎవరు 6 మ్యాచెస్ ఆడితే ఆ 6 గేమ్స్ లోనూ గెలిచేశారు. కేకేఆర్, సిఎస్కే, ఎంఐ, ఆర్ఆర్, పంజాబ్ అండ్ డీసీ ఇలాంటి టీమ్స్ ని ఓడించారు. ప్రత్యర్థి గడ్డపైకి వెళ్లి వాళ్ళని ఓడించారు అంటే దీన్ని బట్టి వాళ్ళ బలమేంటో మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. మరి పాస్ట్ సీజన్స్ లో ఆర్సీబీ టీం ఓన్లీ కొంతమంది ప్లేయర్స్ పైన మాత్రమే డిపెండ్ అయ్యేవాళ్ళు. లైక్ విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లాన్ మాక్స్వెల్ అండ్ మహమ్మద్ సిరాజ్ ఇలాంటి ప్లేయర్స్ పెర్ఫార్మ్ చేస్తేనే వాళ్ళు మ్యాచెస్ గెలిచేవాళ్ళు. కానీ ఈసారి టీంలో ప్రతి ఒక్క ప్లేయర్ కూడా వీళ్ళకి మ్యాచ్ విన్నరే. ఈ ప్లేయర్ పెర్ఫార్మ్ చేయడం లేదు అనే కన్సల్ట్ కరెంట్లీ ఆర్సీబీ టీమ్ లో లేదు. ఒకసారి వీళ్ళ స్టార్ట్ చూసుకుంటే ముందుగా బ్యాటింగ్ లో విరాట్ 443 రన్స్, ఫిల్ సాల్ట్ 239 రన్స్, దేవదత్ పడిక్కల్ 230 రన్స్, రజత్ పడిక్కల్ 228 రన్స్, ఆల్సో టీమ్ డేవిడ్ 184 రన్స్ స్కోర్ చేశారు. ఆల్సో వీళ్ళ స్ట్రైక్ రేట్ చూసుకున్నా గానీ ఒకరిది 130 ప్లస్ ఉంటే, ఒకరిది 140 ప్లస్, ఒకరిది 150 ప్లస్, ఒకరిది 160 ప్లస్ ఉంటే, ఒకరిది 190 ప్లస్ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ ఉంది. అంటే ప్రతి ప్లేయర్ వాళ్ళ రోల్ కి తగ్గ గేమ్ ఆడుతూ ఉన్నారు. అదే బౌలింగ్ లో చూసుకుంటే హజల్వుడ్ 18 వికెట్స్, కునాల్ పాండ్యా 13 వికెట్స్, ఆల్సో భువి 12 వికెట్స్ తీసుకొని టాప్ బౌలర్స్ గా ఉన్నారు. ఇన్ ఫ్యాక్ట్ వీళ్ళ గెలిచిన 7 మ్యాచెస్ లో 6 డిఫరెంట్ ప్లేయర్స్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ వచ్చాయంటే సో వీ కెన్ అండర్స్టాండ్ ఆర్సీబీ ఎలాంటి టీమ్ గేమ్ ఆడుతున్నారో అనేది. మరి ప్లేయర్స్ అండ్ టీమ్ పెర్ఫార్మెన్స్ పరంగా ఆర్సీబీ ఆన్ టాప్. ఈసారి ఆర్సీబీ టీమ్ కి ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉంది అంటే అది వాళ్ళ హోమ్. ఎప్పటి వరకు వాళ్ళ హోమ్ లో 4 మ్యాచెస్ ఆడితే దాంట్లో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచారు. ఇన్ ఫ్యాక్ట్ వీళ్ళు ఓడిపోయిన 3 మ్యాచెస్ వాళ్ళ హోమ్ లోనే ఓడిపోయారు. మరి ఆర్సీబీకి వాళ్ళ హోమే ఒక శాపంగా కనిపిస్తుంది. అదే ప్లేయర్స్ ప్రాబ్లం చూసుకుంటే ఎస్పెషల్లీ ఓపెనింగ్ లో ఫిల్ సాల్ట్ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. ఆఫ్ కోర్స్ అగ్రెసివ్ ఓపెనింగ్ స్టార్ట్స్ ఇస్తున్నప్పటికీ బట్ ఆ స్టార్ట్స్ ని లాంగ్ నాక్స్ గా కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. ఒక మ్యాచ్ లో 56, ఆ తర్వాత 32, ఆ తర్వాత 37, ఆ తర్వాత 65 ఈ నాక్స్ మాత్రమే ఇతనికి ఈ సీజన్ లో టాప్ స్కోర్స్ గా ఉన్నాయి. ఇతని నుంచి మంచి కంబ్యాక్ అవసరం. ఆల్సో వీళ్ళకి స్టార్టింగ్ మ్యాచెస్ లో లియం లివింగ్స్టోన్ రన్స్ స్కోర్ చేయలేకపోయాడు. ఆ తర్వాత అతను పొజిషన్ లో వచ్చిన రుమారియో షెఫర్డ్ ఇంప్రెసివ్ గా రాణించాడు. అలానే సెకండ్ స్పిన్నర్ గా ఉన్న సుయేష్ శర్మ విషయంలోనూ వీళ్ళకి చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉండేవి. బికాస్ ఆఫ్ ఫినిషియల్ గేమ్స్ లో ఇతను వికెట్స్ తీసుకోలేకపోయాడు. బట్ ఆ తర్వాత మెల్లగా కంబ్యాక్ చేసి వికెట్స్ తీసుకోకపోయినా గానీ ఎకనామికల్ గా బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. ఇతను ఇప్పటి వరకు 9 మ్యాచెస్ ఆడితే దాంట్లో 4 వికెట్స్ మాత్రమే తీసుకున్నాడు. సో యాజ్ ఏ సెకండ్ స్పిన్నర్ గా ఇతను ఫ్యూచర్ మ్యాచెస్ లో వికెట్స్ తీసుకోవాలి. ఆల్సో థర్డ్ పేసర్ గా ఉన్న ఎస్ఐఎల్ వికెట్స్ తీసుకోవడంలో స్ట్రగుల్ అవుతున్నాడు. ఇతను ఇప్పటి వరకు 10 మ్యాచెస్ ఆడితే దాంట్లో 9 వికెట్స్ తీసుకున్నాడు. మరి మిగతా బౌలర్స్ వికెట్స్ తీసుకుని పెర్ఫార్మ్ చేస్తున్నారు కాబట్టి ఓకే. ఇఫ్ ఇన్ కేస్ టాప్ బౌలర్స్ పెర్ఫార్మ్ చేయకపోతే అలాంటి సిచ్యువేషన్స్ లో ఇతను వికెట్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఆర్సీబీ కమింగ్ మ్యాచెస్ విషయానికి వచ్చేస్తే ఇక వీళ్ళు మే 3న సిఎస్కే తో బెంగళూరులో, మే 9న ఎల్ఎస్జీ తో లక్నోలో, మే 13న సన్ రైజర్స్ తో మళ్ళీ బెంగళూరులో, మే 17న కేకేఆర్ లో బెంగళూరులో లాస్ట్ హోమ్ గేమ్ ఆడబోతున్నారు. సో కరెంట్లీ ఈ 4 టీమ్స్ కూడా టేబుల్ బాటమ్ లోనే ఉన్నారు. అయితే సిఎస్కే పెద్ద ఫామ్ లో లేరు. ఎల్ఎస్జీ కాస్త బెటర్ గా ఉన్నా గానీ పెద్ద కాన్ఫిడెంట్ గా లేరు. ఆల్సో ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్ కొంత స్ట్రగ్లింగ్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి సో ఆర్సీబీ వాళ్ళ బెస్ట్ గేమ్ ఆడితే దీంట్లో మాక్సిమం 3 మ్యాచెస్ వరకు గెలవచ్చు. ఫైనలీ ఈసారి ఆర్సీబీ టీం టైటిల్ గెలవగలరా అంటే
నన్ను అడిగితే ఇది వాళ్ళకి టైటిల్ గెలవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ సీజన్. టీమ్ లో కాంబినేషన్ సెట్ అయ్యాయి, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ తో ఆడుతున్నారు. అలానే ఏవే మ్యాచెస్ లోనూ ఓడిపోకుండా గెలుస్తూ డామినేటింగ్ చూపిస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ టైటిల్ గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మోర్ ఓవర్ వీళ్ళు టాప్ 2 లో ఉండడానికి ట్రై చేయాలి. పాస్ట్ కొన్ని సీజన్స్ గా సీజన్ ఫస్ట్ హాఫ్ లో బాగా రాణించి సెకండ్ హాఫ్ లో మాత్రం ఫెయిల్ అయ్యేవాళ్ళు. దాని వల్ల క్వాలిఫై అయితే అయ్యేవాళ్ళు కానీ టాప్ 2 లోకి మాత్రం వెళ్లే వాళ్ళు కాదు. కానీ ఈసారి టాప్ 2 లోకి ఫినిష్ అవ్వడానికి వాళ్ళకి ఇదే బెస్ట్ ఆపర్చునిటీ. టాప్ 2 లో ఉంటే మాత్రం ఫర్ షూర్ టైటిల్ గెలవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఐ థింక్ ఆర్సీబీకి ఈసారి వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యే విధంగా కనిపిస్తుంది. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈసారి ఆర్సీబీ టీం టైటిల్ గెలుస్తారా లేదో మీరు కింద కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.